హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే కార్తీక సోమవారం అంటే లాస్ట్ సోమవారం కదండి, ఆ రోజుదండి ఈ వీడియో అయితే. మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున నక్షత్ర దీపాలను అయితే వెలిగించి నేనైతే నా కార్తీక సోమవార పూజనైతే చేసుకున్నాను. ఆ శివకేశవుల అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక్కడైతే తులసి చెట్టుకు అలాగే తులసమ్మకు అలాగే ఉసిరి చెట్టునైతే నీట్గా వాష్ చేసి పసుపు రాసి కుంకుమ అలాగే బియ్యం పిండితో అయితే బొట్లు పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పూలు గంధం అన్నీ అయితే సమర్పించా అండి. నెక్స్ట్ ఇక్కడ ఇది పూజ అయిపోయిన తర్వాత బయట కూడా అండి మాకైతే కొంచెం ప్లేస్ ఉంటుంది ఇంటి ముందు. అక్కడ కూడా అయితే పసుపుతో అలికేసి బియ్యం పిండితో అయితే ముగ్గు పెట్టేసుకొని నా నక్షత్ర పూజను అయితే స్టార్ట్ చేశాను. ఈ నక్షత్ర దీపాలను అయితే మన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయంటండి ఈ పూజ చేయడం వల్ల. అందుకని చెప్పి నక్షత్ర దీపాలను అయితే వెలిగించి పూజ అయితే చేస్తారండి. నేనైతే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున ఈ పూజ చేయడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు మన కోసమే కాదండి, ఇలా అందరి కోసం చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే ఈ తులసమ్మని ఇలా ప్లాస్టిక్ కుండీల్లో పెట్టారేంటని ఎవరికైనా అనిపించవచ్చు. నాకైతే ఇంత చిన్న సైజు మట్టి కుండలు అయితే ఎక్కడా దొరకలేదండి. ఆ పింగాణి వాటల్లో పెడితే మాకు ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అందుకని చెప్పి మొక్కల్ని విండోలో పెడతాను. గాలి వచ్చినప్పుడు అంతా పడిపోయి అవైతే పగిలిపోతున్నాయి, మనీ వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి నేనైతే ఇలా ఈ ప్లాస్టిక్ కుండీల్లో అయితే పెట్టా అండి. అంతే. ఇక్కడైతే ఇదిగోండి టైం అయితే 5 దాటింది. అంటే సూర్యోదయం లోపలే బ్రాహ్మీ ముహూర్తంలో పూజను అయితే స్టార్ట్ చేశా అండి. ఇట్లా తులసమ్మను ఉసిరి చెట్టును అయితే పెట్టుకొని ముగ్గులు వేసే జల్లెడు ఉంటుంది కదండి, ఆ జల్లెడతో ఇలా ముగ్గునైతే పెట్టేసుకొని నేనైతే డైలీ ఈ ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టాకే నెక్స్ట్ ఇంకా ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఆ తర్వాత అయితే దీపం పెట్టుకుంటా అండి. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి అలాగే వాకిట్లో కూడా అటు ఇటు 2 వైపులు అయితే దీపాలను అయితే పెట్టేసుకొని ఇంకా అయితే ఇంట్లోకి వచ్చేసి ఇలా నక్షత్ర దీపాలను అయితే రెడీ చేస్తున్నా అండి. అంటే బియ్యం పిండితోనే దీపాలను అయితే చేస్తున్నాను. ఈ బియ్యం పిండిని అయితే ముందు రోజే కలిపి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అండి. మనం అప్పటికప్పుడు కనుక పిండిని కలిపామంటే క్రాక్స్ అయితే వచ్చేసి మనం నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసినప్పుడు అంతా కారిపోతూ ఉంటుంది. అప్పుడు దీపాలు అనేవి త్వరగా కొండెక్కేస్తాయి. అందుకని చెప్పి పిండిని అయితే ముందు రోజు నైటే నానబెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే అది స్మూత్గా అయిపోయి మనం దీపాలు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే పువ్వు ఒత్తులను కూడా అండి నేను ఆవు నెయ్యిలో ముందు రోజు రాత్రే నానబెట్టేసి ఉంచుకున్నాను. ఇదిగోండి ఇలా 27 దీపాలను అయితే చేసేసి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క దీపం ఒక్కొక్క పువ్వొత్తిని అయితే వేసేసి మనం దీపం పెట్టే దగ్గర కొంచెం కర్పూరం అయితే పెడితేను దీపాలు అయితే త్వరగా వెలుగుతాయండి. అంటే ఎక్కువ దీపాలు ఉన్నాయి కదా, టైం ఎక్కువ పడుతుంది. అందుకని చెప్పి ఇలా కర్పూరం పెట్టామంటే వెంటనే దీపాలన్నీ చక్కగా వెలుగుతాయి. నాతో పాటు మా బాబు కూడా ఈ పూజను అయితే చేస్తున్నాడండి. తనకు కూడా పూజ చేయడం చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పి నాతో పాటే నిద్ర లేచి తను కూడా తలస్నానం చేసేసి వచ్చి ఇద్దరం కలిసి ఫోన్లో విష్ణు సహస్రనామం ప్లే చేసుకుంటూ ఈ పూజను అయితే చేసామండి. పైగా బయట కదండి, టైం అయితే 5:30 అవుతుంది. కొంచెం భయంగా ఉంటుందని చెప్పి మా బాబుని కూడా నాతో పాటే లేపి రెడీ అయ్యాక ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాం అండి. తనకు కూడా బాగా ఇంట్రెస్ట్. పూజలో అయితే మా బాబు బాగా హెల్ప్ చేస్తాడండి. అలా విష్ణు సహస్రనామం వింటూ మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున పేరు పేరున నేనైతే నక్షత్ర దీపాల పూజనైతే చేసుకున్నానండి. ఆ శివకేశవుల అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పూజనైతే ముగించుకున్నాను.
పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా 365 ఒత్తులు, ఈ ఒత్తులను కూడా నేను నువ్వుల నూనెలో రాత్రే నానబెట్టేసి ఉంచుకున్నా అండి. ఇక్కడే తులసమ్మ దగ్గరే 365 ఒత్తులు కూడా వెలిగించేసి ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసి మందిరంలో కూడా నా పూజనైతే ఇలా చేసుకున్నా అండి. ఇంట్లో పూజ అయిపోయేసరికి టైం అయితే 6:30 అయింది. ఇక్కడ మాకు దగ్గరలోనే గణపతి ఆలయం ఉంటుందండి. అక్కడైతే పక్కన ఒకవైపు పెద్దది రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కింద ఇలా శివలింగం అయితే ప్రతిష్ఠించి ఉంచారండి. ఆ శివలింగానికైతే మనం అభిషేకం అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫస్ట్ పంతులు గారు అయితే అభిషేకం చేస్తున్నారండి. అంటే పంతులు గారు చేయకముందు కూడా చాలామంది అభిషేకం అయితే చేసుకున్నారులేండి. మేము వచ్చే టయానికైతే పంతులు గారు చేస్తూ ఉన్నారు. సరే అని చెప్పి పంతులు గారి అయిపోయేంతవరకు మేమైతే అలా చూస్తూ ఉండిపోయాము. ఇలా ఏ దేవాలయంలో మనమే డైరెక్ట్గా లింగానికి అభిషేకం చేసుకునే అవకాశం ఉండదు కదండి. కానీ ఇక్కడ మాత్రం మనమే అభిషేకం చేసుకోవచ్చు. అక్కడే ట్యాప్ కూడా ఉంటుందండి, వాటర్ వస్తూ ఉంటాయి. అక్కడైతే తెచ్చుకొని అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇలా మనమే స్వయంగా అభిషేకం చేయడం కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా బాబుకి కూడా చాలా ఇంట్రెస్టు. నేను ఈ గుడికి వచ్చిన ప్రతిసారి తను కూడా నాతో పాటు వచ్చేసి ఇలా శివలింగానికి అయితే అభిషేకం చేస్తాడు. తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అభిషేకం అయిపోయిన తర్వాత గుళ్ళో 2 పిండి దీపాలను అయితే వెలిగించేసి అలాగే గణపతి దర్శనం కూడా చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. అప్పటికే టైం అయితే 7 అయిపోతుంది. మా బాబుకి ఇంకా స్కూల్ టైం అయిపోతుంది కదా అని చెప్పి మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చాము. నా వీడియోలో కనుక కంటెంట్ ఉందనిపిస్తే, మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.